ఇవాళ మొత్తానికి తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలలో కూడా చర్చాంశనీయంగా మారిన విషయం ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పచెప్పడం, కేంద్రం చేతిలో పెట్టాలనేటువంటి విధానమే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు ప్రజల మనస్సుల్లో ఇక ప్రధాన పార్టీల గొంతుల్లో కూడా ఈ విషయం తేలియాడుతుంది. అయితే మొత్తానికి మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనం తీసుకొచ్చుకున్నటువంటి ప్రాజెక్టులను ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే, మిత్రులారా నేను చెప్పేది క్షుణ్ణంగా వినండి, ఇవాళ తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం తీసుకొచ్చుకున్నటువంటి ప్రాజెక్టులను ఇలా కాంగ్రెస్ పార్టీ మొత్తానికి అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఇవాళ ఈ ప్రాజెక్టులను తీసుకుపోయి కేంద్రం చేతిలో పెట్టాలి అనేటువంటి ఆలోచనకి వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మొత్తానికి జనవరి 15 వీళ్ళు మాట్లాడుకున్నారు ఒప్పందం, ఈ ప్రాజెక్టులను కేంద్రానికి ఇస్తామని. ఎప్పుడు ఇస్తామన్నారంటే జనవరి 17వ తారీఖున, ఫిబ్రవరి 1వ తారీఖున మా ప్రాజెక్టులను కేంద్రం చేతిలో పెడతామని ఒప్పందాలు మాట్లాడుకున్నారు. ఈ మాట్లాడుకున్నటువంటి విషయాన్ని కేసీఆర్ ఏదో విధంగా కేసీఆర్ చెవుల పడగానే కేసీఆర్ దీన్ని ఆపాలి అనేటువంటి ప్రయత్నంతో మొత్తానికి అసెంబ్లీలో ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో గొంతు ఎత్తుకొని మాట్లాడాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఈ నినాదాన్ని, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళగానే ఎక్కడ మేము మొత్తానికి బ్యాడ్ నేమ్ వచ్చేస్తుందో, మేము చేస్తున్నటువంటి తప్పును ప్రజలు ఏ విధంగానైనా పసిగడితే మళ్ళీ రేపు మాకు భవిష్యత్తు ఉండదేమో అన్నటువంటి భయాందోళనలో ఇవాళ కేసీఆర్ ప్రతిపక్షంలో ఉండి కూడా తెలంగాణ రాష్ట్రానికి న్యాయం చేసినటువంటి కేసీఆర్ ఇక వీళ్ళ గొంతు ఎత్తడంతోనే కాంగ్రెస్ పార్టీ ఇవాళ అసెంబ్లీలో మేం ప్రాజెక్టులను కేంద్రానికి అప్పజెప్పడం లేదు అనేటువంటి శ్వేతపత్రాన్ని విడుదల చేసిండ్రు. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం మీద దుశ్చర్యకు పాల్పడుతుంది. ఇది రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి పనులు ఏ విధంగా ఉన్నాయి. ఇక రేవంత్ రెడ్డి మొత్తానికి బడ్జెట్ కూడా ఏర్పాటు చేసిండు. ఈ బడ్జెట్ కూడా ఏ విధంగా ఉందంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి సంక్షేమానికి సరిపడా విధంగా ఈ బడ్జెట్ లేదు. ప్రతి శాఖకు వీళ్ళు అందించే బడ్జెట్, ప్రతి శాఖలో సరిపడే బడ్జెట్, వీళ్ళు పెట్టినటువంటి బడ్జెట్కు అసలు పొంతన లేకుండా పోయింది. ఇచ్చిన హామీలకు కూడా సరిపడే విధంగా వీళ్ళు పెట్టినటువంటి బడ్జెట్ లేనేలేదు. ఈ విధంగా ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రొద్దున లేవగానే రాత్రి వరకు కూడా చర్చలు కొనసాగుతున్నాయంటే నీళ్లపైనే కాకుండా టోటల్గా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటేనే పెద్ద ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టును అంతా పక్కన పెట్టేసి రేవంత్ రెడ్డి ఒక మేడిగడ్డకు సంబంధించినటువంటి మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయింది, పగుళ్ళు పడింది, ఈ పిల్లర్లు కుంగిపోయాయి, ఈ పిల్లర్లు డ్యామేజ్ అయ్యాయి, వీటిపైనే తెల్లారితే పొద్దు ఊగితే మొత్తం మీద ప్రచారం అయితే కొనసాగిస్తున్నారు. ఇది ఇట్లా ఉన్నది. అసెంబ్లీలో మొత్తానికి శాసనసభలో మొత్తం మీద నీళ్లపైన ఈ ప్రాజెక్టులపైనే యుద్ధం జరుగుతుంది తప్ప ఇంకో విషయం లేదు రాష్ట్రంలో. మీరు కూడా గమనించాలి మిత్రులారా, మీరు కూడా గమనించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందే కేసీఆర్ ముర్రో అని మొత్తుకోవడం జరిగింది. ఒకవేళ మనం తీసుకొచ్చుకున్నటువంటి తెలంగాణ మనం కాపాడుకోకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందే అనుకో, మొత్తానికి మనము అంధకారంలోకి పోతాము, దళారుల రాజ్యం వస్తుంది, మనం ఏ గోడు చెప్పుకోవాలన్నా కేంద్రానికి వెళ్ళి చెప్పాల్సి ఉంటుంది, ఢిల్లీకి పోయి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి మాటలు చెప్పుకొచ్చినటువంటి కేసీఆర్ మాటల్ని ఎవ్వరు కూడా వినకుండా పెడచెవిన పెట్టారు. ఇవాళ మీరందరూ ఏమనుకుంటున్నారంటే కేసీఆరే ఉంటే బాగుండేది అనేటువంటి ఆలోచనకు ఇవాళ వచ్చినారు కాబట్టి ఈ విషయం మీకు చెప్పాల్సి వస్తుంది. ఇంకొకటి ఇక్కడ ఈనాడులో చూద్దాం వార్త, నిపుణులు వద్దన్న మేడిగడ్డలో నిర్మాణం. అయితే కేసీఆర్ మొత్తానికి మేడిగడ్డలో ప్రాజెక్టు కట్టడం అనేది నిపుణులు వద్దని చెప్పినా కానీ మేడిగడ్డలో నిర్మాణం చేసిండు అని రేవంత్ రెడ్డి చెప్తుండు. నిపుణులు వద్దన్నా కానీ మేడిగడ్డలో నిర్మాణం ఏర్పాటు చేసిండ్రంట. తుమ్మిడిహెట్టి వద్ద కట్టాలని చెప్పినా పెడచెవిన పెట్టారు. ప్రాజెక్టు కుంగిపోవడంతో తెలంగాణకు కలంకం ఏర్పడింది. తుమ్మిడిహెట్టి దగ్గర కట్టాలని చెప్పినటువంటి ప్రాజెక్టును కేసీఆర్ పెడచెవిన పెట్టి మేడిగడ్డలో కట్టిండట. ఇది తెలంగాణ రాష్ట్రానికి ఒక కలంకంగా ఏర్పడింది అని చెప్తున్నటువంటి రేవంత్.
అయితే ఇవాళ ఇది ఒక కలంకంగా ఏర్పడింది అని చెప్తున్నావు నువ్వు. ఇది నీ ఒక్క ఉద్దేశపూర్వకంగానే చెప్తున్నావా అంటే అంత మొత్తం ప్రాజెక్టు విషయానికి కాళేశ్వరం ప్రాజెక్టే చాలా పెద్దది. ఆ ప్రాజెక్టులో మేడిగడ్డ ఒకటే ఏలెత్తి చూపిస్తున్నావు. ఈ విషయం పైన హరీష్ రావు కూడా చెప్పిండు, ఏ ప్రాజెక్టులు కట్టినా ఏది కట్టినా ఏదో ఒక లోపం తప్పకుండా జరుగుతుంది. మీ కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా కొన్ని ప్రాజెక్టుల విషయంలో కూడా తప్పిదాలు జరిగినాయని కూడా మొన్ననే చెప్పిండు. ఏది శాసనసభలో మొన్న వివరించి చెప్పినటువంటి ఆ విషయం. దీన్ని దృష్టిలో పెట్టుకొని మేడిగడ్డని పదే చూపించడం, ఈ మేడిగడ్డ గురించే మాట్లాడడం ప్రజలారా మీరు గమనించండి. ఇంకొకటి, కేసీఆర్ ఇంజనీర్లకు సలహాలు ఇచ్చారు. ఈ పాపాలకు మామ అల్లుళ్ళు కారణం కాదా? ఇక జడ్జి దగ్గర విచారణలోనైనా మిమ్మల్ని అంగీకరిస్తే బాగుంటుంది, తప్పులను అంగీకరిస్తే బాగుంటుంది. ఈ పాపాలకు మొత్తం మామ అల్లుళ్ళే కారణం. మొత్తానికి ఇంజనీర్లు చెప్పిరట, ఇంజనీర్లకు ఈ మేడిగడ్డలనే ప్రాజెక్టు కట్టాలని సలహా ఇచ్చింది కూడా కేసీఆర్ అని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి. సలహాలు ఇవ్వడం ఏ విధంగా ఉంటుంది? సలహాలు ఇచ్చినంత మాత్రాన అక్కడ కట్టేస్తారా? ఇక ఎన్ని ఆలోచిస్తే కానీ ఆ మేడిగడ్డను అక్కడ నిర్మించడానికి ప్రాధాన్యం ఉంటుంది చెప్పండి, నిర్మించడానికి ఛాన్స్ ఉంటుంది. ఇట్లా మాట్లాడతారన్నట్టు. ఇక 100 ఏళ్ళు ఉండాల్సింది 3 ఏళ్ళకి కూలింది. ఇక డిజైన్లు, నాణ్యత లోపాలు, అవినీతిలో ప్రమాదంలో 3 బ్యారేజీలు. డిజైన్లల్లో నాణ్యత లోపాలు, అవినీతిలో ప్రమాదంలో 3 బ్యారేజీలు పడ్డాయంట. ఇది 100 ఏళ్ళు ఉండాల్సింది 3 ఏళ్ళకే కూలిపోయిందని చెప్తుండ్రు. ఇక 2 రోజుల నుంచి అన్నారంలోనూ లీకేజీలు. ఎన్డీఎస్ఏ విజిలెన్స్ కాగ్ నివేదికల ప్రకారం ఇక బాధ్యులపై చర్యలు. ఉత్తమ్ ఇక సాగునీటిపై శ్వేతపత్రం విడుదల. కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ వంటి మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ 100 ఏళ్ళు ఉండాల్సి ఉండగా 3 ఏళ్లకే కుప్పకూలింది. రూపాయలు 1800 కోట్లతో టెండర్ పిలిచి అప్పగించిన పనుల అంచనాలను చివరికి 4500 కోట్లకు పెంచారు. 1800 కోట్లతో టెండర్ పిలిచి అప్పగించినటువంటి ఈ ప్రాజెక్టు విషయాన్ని 4500 కోట్లకు పెంచిండ్రంట. ఉత్తమ్ మాట్లాడుతుండు. ఇక ఇక్కడ బీఆర్ఎస్ కాకుండా ఇంకొకటి ఏంటంటే, ఇక తప్పుల తడకగా శ్వేతపత్రం, దొంగ శ్వేతపత్రం, తప్పులు మొత్తం, శ్వేతపత్రం మొత్తం తప్పుల తడకనే. ఇక తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేకనే మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు నిర్మాణం. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేకనే మేడిగడ్డ దగ్గర బ్యారేజీ నిర్వహణం చేశామని చెప్తున్నారు. ఇక మిడ్మానేరు గత కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసిందని నిరూపిస్తే రాజీనామా చేస్తా. మిడ్మానేరు ఏదైతే ఉందో గత ప్రభుత్వం పూర్తి చేసిందని నిరూపిస్తే రాజీనామా చేస్తానని చెప్తున్నటువంటి హరీష్. ఇక తప్పులు తేలితే శిక్షించండి, మేడిగడ్డను పునరుద్ధరించండి హరీష్ రావు. తప్పులు తేలితే శిక్షించండి కానీ మేడిగడ్డను పునరుద్ధరించండి అని చెప్తున్నటువంటి హరీష్ రావు ఈ విధంగా చెప్తున్నాడు. ఇక్కడ మొత్తానికి మామ అల్లుళ్ళే కారణం. ఈ ప్రాజెక్టుల మొత్తం విషయంలో మేడిగడ్డ బ్యారేజీ కూలిపోవడానికి, కుంగిపోవడానికి, దీనికి పాపాల పుట్టగా మారింది మామ అల్లుళ్ళు ఇద్దరే. ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే దానికి సానుకూలంగా తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేకనే మేడిగడ్డ దగ్గర నిర్మించామని చెప్తుండ్రు. అక్కడ నీటి లభ్యత లేదు కాబట్టి ఇక్కడ మేడిగడ్డ నిర్మించామని చెప్తున్నటువంటి హరీష్ రావు. దీన్ని మీరు గమనించాలి మిత్రులారా, ప్రజలారా, మీరు ఇది చూడండి. ఇక్కడ కాళేశ్వరమే ఒక బోగస్ కాళేశ్వరం అనే విధంగా మాట్లాడుతున్నటువంటి రేవంత్ ఇవాళ నీళ్లు తీసుకొచ్చింది దాన్ని పక్కన పెట్టేసి అడ్డదిడ్డంగా మాట్లాడేటువంటి ప్రచారం చేస్తుండు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక రోజైనా కేసీఆర్ ఈ పని బాగా చేసిండు, నీళ్లు తీసుకొచ్చిండు. తెలంగాణ రాష్ట్రంలో ఇవి కేసీఆర్ చేసినవి బాగున్నాయని ఒక్క విషయం అని చెప్పిండా? ప్రతి విషయంలో కూడా అన్యాయం, అక్రమాలు, లోపాలు వీటి మీదనే తప్ప ఇంకొక విషయం లేదు. దీంట్లోనే ఏర్పడుతుంది రేవంత్ రెడ్డి యొక్క దుర్బుద్ధి. కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రం అంతా తప్పుల తడకగా ఉందని, అన్ని అబద్ధాలే ఉన్నాయని మాజీ మంత్రి టి హరీష్ రావు విమర్శించారు. గత బారాస ప్రభుత్వంపై బురద చల్లేందుకే శ్వేతపత్రం పెట్టినట్లు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి ఇట్లా ఉంది. వచ్చేసారి తెలంగాణలో
పాగా వేస్తాం. ఇక బీజేపీ వాళ్ళు ఒకటి వచ్చేసారి తెలంగాణలో ఖచ్చితంగా మేము పాగా వేస్తామని చెప్తున్నటువంటి జేపీ నడ్డా. ఇక జేపీ నడ్డా ఆలోచనల విధానం ప్రకారము తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకే సానుకూల పరిస్థితులు ఉన్నాయని చెప్తుండు. ఇక ఏం చేస్తారో దానికోసం ఇప్పటి నుంచే పనిలో నిమగ్నం, ఏది వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుండి నిమగ్నం అయిపోయినరట బీజేపీ వాళ్ళు. రాష్ట్రంలో ఖచ్చితంగా మేమే వచ్చేసారి పాగా వేస్తాం అనేటువంటి ఆలోచనతో ఇప్పటి నుండి నిమగ్నం అయిపోయిందంట. అంటే ఆ రకంగా పనులు ముమ్మరంగా కొనసాగిస్తున్నామని చెప్తున్నారు. ఇక భాజపా జాతీయ మండలి సమావేశంలో నడ్డా మాట్లాడుతున్నారు. తెలంగాణలో భాజపా పరిస్థితి మెరుగుపడిందని, వచ్చేసారి అక్కడ అధికారంలోకి వస్తుందని పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. చాలా సందర్భాల్లో ఓటమిలో కూడా గెలుపు ఉందని, తెలంగాణలో భాజపా అలాంటిదే ఇక సాధించింది. అక్కడ పార్టీకి ఇదివరకు ఒక ఎమ్మెల్యే ఉండేవారు, 7.1% ఓట్లు ఉండేవి. ఇప్పుడు ఓట్లు 14% పెరిగితే ఎమ్మెల్యేల సంఖ్య 8కి చేరింది. వచ్చేసారి తెలంగాణను వదులుకునేటువంటి ప్రసక్తే లేదు. ఇప్పటి నుంచే అక్కడ ప్రభుత్వ ఏర్పాటు పనిలో ఉందాం. ఇక పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో భాజపా ఓట్లు 10% సీట్లు 3 ఉండేవి. ఇప్పుడు 38.5% ఓట్లతో 77 సీట్లు గెలుచుకున్నామని చెప్తున్నటువంటి అంశం. మొత్తానికి సమావేశంలో మాట్లాడుతున్న జేపీ నడ్డా 23 ఏళ్లుగా నిష్కలంక నేతను, ఇక నాపై అవినీతి ఆరోపణలు లేవు. ఇక భాజపా అధికారుల సమావేశంలో ప్రధాని మోదీ ఇక ఇది ఈ విధంగా ఉంది. ఇక 415 ఆలయాలకు త్వరలో పాలకవర్గాలు, ఈ 415 ఆలయాలకు త్వరలో పాలకవర్గాలను నియమించబోతుండ్రు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని 415 ఆలయాలకు నూతన పాలక వర్గాలను నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1-2 నెలల్లోనే పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇంత భారీ సంఖ్యలో నియామకాలు చేపట్టడం ఇటీవల కాలంలో ఇదే మొదటిసారి అని అధికారులు కూడా చెబుతున్నారు. ఇక అధిక సంఖ్యలో ఆలయాల పాలక వర్గాలు పదవీ కాలం గడువు ముగిసిన నేపథ్యంలో అధికారులు ఆ విషయాన్ని దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ దృష్టికి తీసుకొచ్చారు. ఖాళీగా ఉన్న ఆలయాలకు దశల వారీగా నియామకాలు చేపట్టాలని ఆమె ఆదేశించడంతో అధికారులు నోటిఫికేషన్లు జారీ చేస్తున్నారు. వచ్చిన దరఖాస్తుల ఆధారంగా నియోజకవర్గాల వారీగా ఇక జాబితాలను రూపొందిస్తారు. ఆ తర్వాత జాబితాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. మొత్తానికి దేవాదాయ శాఖకు సంబంధించి ఆలయాలకు త్వరలో పాలక వర్గాలను నియమించబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది ఇట్లా ఉంది. ఇక 5 విద్యార్థులు 7 ఉపాధ్యాయులు. శనివారం పాఠశాలకు వచ్చిన 3 విద్యార్థులతో ప్రార్థన చేయిస్తున్నటువంటి ఉపాధ్యాయులు. మొత్తానికి 5 విద్యార్థులు ఉంటే అక్కడ 7 ఉపాధ్యాయులు ఉన్నారట. ఇది ఎక్కడనో చూద్దాం. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేరనే ఫిర్యాదులే ఎక్కువగా వినిపిస్తుంటాయి. ఎక్కడ చూసినా మనకు ఎలాంటి వార్తలు వినబడతాయంటే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేరు అనేటువంటి మాటలు వినబడతాయి. కానీ ఇక్కడ రివర్స్లో ఉంది. ఏకంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో మాత్రం 5 విద్యార్థులకు 7 ఉపాధ్యాయులు ఉన్నారు. పిల్లలు లేక 9, 10 తరగతులు కొనసాగించడం లేదు. మొత్తంగా 6వ తరగతిలో 2, 7లో 1, 8వ తరగతిలో 2 విద్యార్థులు ఉన్నారు. వీరిలోనూ రోజు 2 లేదా 3 హాజరు అవుతున్నారు. 2022-23లో ఇక్కడ 18 మంది ఉండేవారు. ఇక గతేడాది 4 మరో తరగతి పూర్తి చేశారు, 10వ తరగతి పూర్తి చేశారు. ఇక ఈసారి 10వ తరగతికి రావాల్సిన ఒక్కరు కూడా సమీపంలోని కొమరవెల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రవేశం పొందాడు. ఇక మిగతా వారు ఇతర పాఠశాలలకు వెళ్ళిపోయారు. ఇక తక్కువ మంది విద్యార్థులు ఉండటంతో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనాన్ని నిర్వాహకుడు ఇంటి వద్దే తయారు చేసి తెస్తున్నారు. ఈ విధంగా ఉంది. 1-2 ఉండేవారికల్నే ఈ మధ్యాహ్న భోజనం పెట్టేది కూడా ఇంటి దగ్గరనే వండుకొని తీసుకొని వస్తురట. ఇట్లా ఎక్కడ కానీ మనం చూస్తే ఉపాధ్యాయులు లేరనేటువంటి మాటలు ఇది వినబడతాయి పాఠశాలల్లో. కానీ ఇక్కడ ఏకంగా విద్యార్థులు లేరు. 5 విద్యార్థులు ఉంటే 7 ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ 5 2 డుమ్మా కొడితే 3 వస్తారు, 3 డుమ్మా కొడితే 2 వస్తారు. వీళ్ళకు భోజనం పెట్టాలంటే స్కూల్లో వండకుండా ఇంటి దగ్గరనే వంట చేసుకొని స్కూల్కి తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఇది ఈ రకంగా ఉంది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్ గ్రామంలో జరుగుతున్నటువంటి కథ ఇది. ఇక జిఎస్ఎల్వి ప్రయోగం విజయవంతం.
జిఎస్ఎల్వి ప్రయోగం విజయవంతం, కక్షలోకి ఇన్షాట్ 3. ఇక డిఎస్ ఉపగ్రహం విపత్తు హెచ్చరిక వ్యవస్థను మెరుగుపరచడంలో దోహదం. శ్రీహరికోటలో జరిగినటువంటి ఈ ఉపగ్రహం ప్రయోగం, ఈ ప్రయోగం విజయవంతమైంది. జిఎస్ఎల్వి ప్రయోగం విజయవంతమైందని చెప్తున్నారు. ఇక ఇస్రో మరోసారి సత్తా చాటింది. జిఎస్ఎల్వి F-14 ఇక వాహక నౌక ద్వారా ఇన్షాట్ 3 డిఎస్ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్షలో ప్రవేశపెట్టింది. ఇక 27.30 గంటల కౌంట్డౌన్ అనంతరం తిరుపతి శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి శనివారం సాయంత్రం 5:35 ఇక జిఎస్ఎల్వి F-14 నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్ళింది. ఇగో ఈ విధంగా ఉంది. మొత్తానికి ఇంకో ప్రయోగం విజయవంతమైపోయింది, మరో ప్రయోగం కూడా విజయవంతమైపోయింది. ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తలు చూద్దాం. కారు కమలం కలిస్తే, అయితే మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కారు కమలం రెండు కూడా కలవాలనేటువంటి పరిణామాలు, కలవాలనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. దీనికి కేసీఆర్ కూడా ఒప్పుకోవడానికి ఛాన్స్ ఉన్నా ఒప్పుకోలేకపోతున్నటువంటి పరిస్థితులు. ఇక కమలముండు కారు రెండు కలిసేటువంటి పరిస్థితులు నెలకొంటాయి త్వరలో అని చెప్తున్నారు. కొత్త పలుకు ఇది. తెలంగాణలో 39 సీట్లు గెలుచుకొని ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్లో గత ఎన్నికల్లో 151 సీట్లు గెలుచుకున్న వైసీపీ కూడా బీజేపీ అండా కోసం అల్లాడిపోవడం వర్తమాన రాజకీయాలను ఆశ్చర్యపరిచే పరిణామం. మొత్తానికి 151 సీట్లు గెలుచుకున్నటువంటి జగన్, ఇక్కడ 39 సీట్లు గెలుచుకున్నటువంటి కేసీఆర్ కూడా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అండ కావాలనేటువంటి కుతూహలత పడుతున్నారని చెప్తున్నటువంటి అంశం. ఇది ఒక గమనార్హంగా చెప్పుకోవచ్చు, ఇది ఒక హాస్యంగా కూడా చెప్పుకోవచ్చు అని చెప్తున్నటువంటి విషయం ఇక్కడ. ఈ గత 10 ఏళ్లుగా అధికారం చెలాయించడానికి అలవాటు పడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రతిపక్షంలో ఇమడలేకపోతున్నారు. అదే సమయంలో 2 మాసాల తర్వాత జరిగే లోక్సభ ఎన్నికల్లో గౌరవమైనటువంటి సంఖ్యలో సీటు గెలుచుకోలేని పక్షంలో తమ భవిష్యత్తు ఏమిటి అన్న బెంగ కూడా వారిని పట్టి పీడిస్తున్నది. ఇక దీంతో బీజేపీతో చేతులు కలిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కట్టడి చేయాలని వారు కేసీఆర్ వద్ద మొరపెట్టుకుంటున్నారు. మొత్తానికి ఇక్కడ బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కలిసి ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని కట్టడి చేయాలంటే మనం బీజేపీతో చేతులు కలపాలి, చేతులు కలిపితే మనము ఇలా రేవంత్ రెడ్డిని కట్టడి చేసి కాంగ్రెస్ పార్టీ అనేది మొత్తం లేకుండా చేసేయచ్చు అనేటువంటి ఆలోచనకు వస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ. ఇక కమలం పార్టీతో పొత్తు పెట్టుకోవాలన్న ఆలోచనను ప్రారంభంలో తిరస్కరించిన కేసీఆర్ ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు. అయితే స్టార్టింగ్లో కేసీఆర్ కూడా ఈ కమలంతో పొత్తు వద్దనుకున్నాడు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఈ కమలంతో పొత్తు పెట్టుకుంటేనే తెలంగాణ రాష్ట్రంలో మనం మళ్ళీ అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీని కూడా మనం మట్టు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇదే అనువైన పరిస్థితిగా ఇవాళ నరేంద్ర మోడీ కూడా తప్పకుండా దీనికి సహకరించేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది మోదీకి కూడా కక్షపూరితమైన పార్టీగానే ఉంది. కాబట్టి మొత్తానికి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటైపోయి ముందుకు పోయేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. ఇక గగన విజయం. ఇక బాణాసంచా కర్మాగారంలో పేలుడు, 10 మంది మృతుల్లో 4 మహిళలు, మరో 8 మందికి తీవ్ర గాయాలు. తమిళనాడులో ఇది ఒక ఘోరమైనటువంటి ప్రమాదం చోటు చేసుకుంది. బాణాసంచా కర్మాగారంలో పేలుడు జరిగింది. అందులో 4 మహిళలు మృతి చెందిండ్రు. ఇక తెలంగాణకు ప్రాజెక్టు వరప్రదాయని కాదు, ఇక శ్వేతపత్రం కాదు, తప్పుడు పత్రం. ఇది మనం ఇంతకు ముందే చూసినాం. ఇక 370 నంబరు కాదు, 370 నంబర్ కాదు, సెంటిమెంట్. 370 అనేది ఒకటి నంబర్ కాదు, ఇది ఒక సెంటిమెంట్ అని చెప్తుండ్రు. ఇక శ్యామప్రసాద ముఖర్జీకి నివాళిగా 370 సీట్లు సాధిద్దాం. ఆర్టికల్ 370 రద్దు కోసం ఆయన జీవితాన్నే త్యాగం చేశారు. వచ్చే 100 రోజుల పాటు పోలింగ్ బూతులపైనే కార్యకర్తలు దృష్టి పెట్టాలి. ప్రతి బూత్ నుంచి గతంలో కన్నా ఇక 370 ఓట్లు ఎక్కువ వచ్చేలా చూడాలి. ఇక బీజేపీ జాతీయ సమావేశాల్లో పార్టీ శ్రేణులకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. 11,500 మంది ప్రతినిధులు హాజరు. మోదీ సర్కార్ హ్యాట్రిక్ పక్కా అని చెప్తున్నటువంటి నడ్డా.
మొత్తానికి మోదీ సర్కార్ హ్యాట్రిక్ కొట్టనుంది, ఇది పక్కా అని చెప్తున్నటువంటి నడ్డా. ఇక కేసీఆర్కు ఎర్రవెల్లి ఎంపీటీసీ సభ్యురాలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఘనంగా కేసీఆర్ జన్మదినం. ఇక ఆటో డ్రైవర్లకు ప్రమాద బీమా పత్రాలు ఇచ్చిన కేటీఆర్. ఇక కేసీఆర్కు గవర్నర్ సీఎం రేవంత్ శుభాకాంక్షలు. ఇక కేసీఆర్కు గవర్నర్ సీఎం రేవంత్ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. ఇక వరంగల్ మంత్రి పిఏపై వేటు. ఇటీవల భద్రాచలం వద్ద పట్టుకున్నటువంటి ఇసుక లారీలను వదిలేయాలని అధికారులకు ఫోన్లు. సర్కారు సీరియస్, మంత్రి పిఏ సస్పెన్షన్, మరో మంత్రి అనుచరుడిపైన ఆరోపణలు. ఇక రంగంలోకి ఇంటెలిజెన్స్ సీఎంకు నివేదిక. ఇక వరంగల్ మంత్రి పిఏపై వేటు పడింది. వరంగల్ మంత్రి పిఏ పైన వేటు పడింది. అవును, రిగ్గింగ్ జరిగింది. మొత్తం మీద ఇక్కడ రిగ్గింగ్ జరిగిందట. ఇక చీఫ్ జస్టిస్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పాత్ర కూడా ఈ రిగ్గింగ్లో ఉంది. ఓడిపోవాల్సినటువంటి 13 మంది అభ్యర్థులను గెలిపించారు. 13 మంది అభ్యర్థులు ఓడిపోవాల్సినటువంటి 13 మంది అభ్యర్థులు గెలిచిండ్రంట. ఇక దీనికి బాధ్యతగా ఉద్యోగం నుంచి వైదొలుగుతున్న రావాల్సింది చీఫ్ కమిషనర్ లియాఖత్ వెల్లడి. ఇక ఇమ్రాన్ పార్టీ నిరసనల ముంగిట కీలక పరిణామం. ఇక అవకతవకల ఆరోపణలను తోసిపుచ్చిన పాక్ ఈసీ. ఇక ఐఎస్ఐతో ఇమ్రాన్ డీల్. ఇక పీపీతో కలిపి ప్రభుత్వం. ఇక మొత్తానికి ఈ విధంగా మొత్తానికి రిగ్గింగ్ జరిగిందట. అవును, రిగ్గింగ్ జరిగింది. 13 మంది ఓడిపోవాల్సింది 13 మంది గెలిచిండ్రంట. ఇక బీజేపీలోకి కమల్నాథ్. ఇక తనయుడితో ఢిల్లీ చేరిన కాంగ్రెస్ ముఖ్య నేత రాజ్యసభ సీటు ఇవ్వకపోవడంపై తీవ్ర ఆగ్రహం. బీజేపీలో చేరితే మీడియాకు చెబుతానని వ్యాఖ్య. ఇక నకుల్నాథ్ ఎక్స్ ఖాతాలో కాంగ్రెస్ తొలగింపు. ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనాలు. ఇక ఇంకొకటి ఇక్కడ వెలుగు దినపత్రికలో చూస్తే వెలుగోళ్ళు మొత్తం ఇవాళ రేవంత్ రెడ్డికే, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వార్తలు వచ్చినాయి. ఇక చూడండి, అక్కడ ఉత్తమ్కు సంబంధించి ఇక్కడ రేవంత్ రెడ్డి ఇగో కోమటిరెడ్డి వీలే ఉన్నాయి. మొత్తం వెలుగులో మొత్తం ఇక వీలే వేసిరు ఇలా వార్తలు మొత్తం వీలే ఉన్నాయి. ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇక్కడ ఇక కాళేశ్వరం యూజ్లెస్. కాళేశ్వరం అనేది ఒక యూజ్లెస్ ప్రాజెక్ట్. కాళేశ్వరమే ఇక మళ్ళీ మొత్తం కొత్తగా కట్టుకొస్తాడు కావచ్చు మరి ఉత్తమ్. ఎందుకంటే ఈయనకు మంత్రి పదవి ఇచ్చింది కదా, ఇరిగేషన్ మంత్రి, నీటిపారుదల మంత్రి ఇచ్చింది కాబట్టి ఈ రకంగా మాట్లాడుతుండు. కాళేశ్వరం మొత్తం ఒక బోగస్ అయినట, యూజ్లెస్ ప్రాజెక్ట్ అట. 3 బ్యారేజీల్లో నీళ్లు నింపలేం, గేట్లన్నీ కుల్లా పెట్టాల్సిందే. 3 బ్యారేజీల్లో నీళ్లు నింపలేం, గేట్లన్నీ కుల్లా పెట్టాల్సిందే. కాగ్ ఎన్డీఎస్ఏ రిపోర్టు ఆధారంగా బాధ్యులపై చర్యలు. గత సర్కారు అవినీతి అక్రమాల వల్ల రాష్ట్రంపై లక్షల కోట్లు అప్పుబడిందట. ఇక వైట్ పేపర్లో తేల్చి చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి ఉత్తమ్. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలకు భారీ డ్యామేజీ. ఇక అన్నారం బ్యారేజీకి మళ్ళా ఇంకో బుంగ పడింది. ఇక ఎన్డీఎస్ఏకి ఫిర్యాదు చేసి సుందిల్ల బ్యారేజీని చెక్ చేయిస్తాం. ఇక 3 బ్యారేజీలకు ఎన్డీఎస్ఏకి అప్పగించినట్లు వెల్లడి. ఇగో ఈ విధంగా మాట్లాడుతున్నాయా మొత్తం మీద ఉత్తమ్. ఇక ముంచింది మామ అల్లుండ్లే, మొత్తం ముంచిందంతా మామ అల్లుండ్లేనట. కాళేశ్వరం పాపాలకు కేసీఆర్, హరీష్ రావే బాధ్యులు. ఇంజనీర్లు, నిపుణులు చెప్పినా వినిపించుకోలే. ఇక సీఎం రేవంత్ మాట్లాడుతుండు. కాళేశ్వరం మొత్తం మునిగిపోవడానికి మామ అల్లుండ్లే కారణమట. దీనికి ఇంజనీర్లు, నిపుణులు చెప్పినా వీళ్ళు పెడజవిన పెట్టేసి వీళ్ళ పని వీళ్ళు చేసిరట. మరి ఆ టైంలో రేవంత్ రెడ్డికి ఎందుకు వల్ల ఈ విషయాలు? రేవంత్ రెడ్డి కూడా ఉన్నాడు కదా అప్పుడు. మరి రేవంత్ రెడ్డి ఈ విషయం మీద ఒక్కసారి కూడా మాట్లాడలే, ఇక్కడ ప్రాజెక్టులు నిర్మించకూడదని. ఎక్కడ పోయినావు మరి అప్పుడు? ఇక మేడిగడ్డ మధ్య బ్యారేజీ కట్టాలని పుర్రెలో పురుగు పుట్టింది కేసీఆర్కు. సొంత సర్కారు వేసిన కమిటీ రిపోర్టును కూడా పక్కన పడేసిండు. ఇక తుమ్మిడిహెట్టి కాదని మేడిగడ్డ వద్ద బ్యారేజీ కట్టి ఆగం చేసిండు. ఇక నదులకే నడక నేర్పిన వ్యక్తి. ఇక మునిగిన మేడిగడ్డ, పగిలిన అన్నారం, కుప్పకూలిన సుందిల్లపై ఏం సమాధానం చెప్తాడు?
38,500 కోట్ల ప్రాజెక్టు అంచనాలను 1,47,000 కోట్లకు పెంచి దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇట్లా 38,500 కోట్ల ప్రాజెక్టును 47,000 కోట్లకు పెంచిందట. ఇక హరీష్ రావు ఓ కలెక్షన్ బాయ్ కోమటిరెడ్డి చెప్తున్నాడు. ఇక ఈయన రేపు కోమటిరెడ్డి కూడా ఈయన కూడా కలెక్షన్ బాయ్. ఇక కాంట్రాక్టర్ల దగ్గర వసూలు చేయడానికి పనికొస్తాడు. కాళేశ్వరంపై ఆయనకి అవగాహన లేదు, ఆయన చెప్తే మేము వినాలనా? ఇక అసెంబ్లీలో మండిపడ్డ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తుండు హరీష్ రావు ఒక కలెక్షన్ బాయ్ అట. అంటే హరీష్ రావు ఒక కలెక్షన్ బాయ్, కానీ ఆయన ఎట్లా చేసిండో తెలియదు, కానీ ముందు మాత్రం నేను మాత్రం మంచి కలెక్షన్ బాయ్, సూపర్గా కలెక్షన్ చేస్తా అని చెప్తుండు. దొంగ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక క్రెడిట్ కార్డు బిల్లులు కట్టలేక దంపతుల ఆత్మహత్య. క్రెడిట్ కార్డు బిల్లులు ఈఎంఐలు కట్టలేక దంపతులు పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నారు. ఇక మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక పటాకుల ఫ్యాక్టరీలో పేలుడు, 10 మంది మృతి. ఇక భూగర్భ జలాలు మా వల్లనే పెరిగినాయి, కాలువలను ఆధునీకరించినాం, ఇక చివరి ఆయకట్టు వరకు నీళ్ళు ఇచ్చినాం. హరీష్ రావు మాట్లాడుతుండు భూగర్భ జలాలు మొత్తము మా వల్లనే పెరిగినాయి, కాలువలకు నీళ్ళు ఇచ్చినాం, సాగునీరును అనేకంగా విడుదల చేసినామని చెప్తున్నటువంటి హరీష్ రావు 10 ఏళ్లలో 17.24 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు క్రియేట్ చేసినాం. చాలా రోజులు మాట్లాడిన తర్వాతే ప్రాణహిత ఇంజనీరింగ్కు వెళ్ళినాం. నిజానికి ప్రాజెక్టులను మార్చాలని అనుకోలేదు. ఇక తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేవని సిడబ్ల్యూసీనే చెప్పింది. మేం తప్పు చేయలేదు, చేస్తే చర్యలు తీసుకోండి. ఇక వైట్ పేపర్ అంతా తప్పుల తడక అని విమర్శ. అసలు తుమ్మిడిహెట్టి దగ్గర నీళ్ళే లేవట. నీళ్లు లేకనే మేడిగడ్డ దగ్గర మేము ఆ ఏర్పాటు చేసిన ప్రాజెక్టును అని చెప్పంగా కూడా ముర్రో అని చెప్పంగా కూడా మళ్ళీ ఆ వ్యవహారాన్ని తప్పుడు తరహాగా చేసిండ్రు. కాళేశ్వరం ప్రాజెక్టే ఒక యూజ్లెస్ ప్రాజెక్టు, బోగస్ ప్రాజెక్టు, ఇవన్నీ దొంగ మాటలు ఎందుకు మాట్లాడుతున్నట్టు ఏమో అర్థమవుతలేదు. ఈ కాళేశ్వరంపై మేము జ్యుడిషియల్ ఎంక్వైరీని కోరుతాం, మేనిఫెస్టోలో అదే పెట్టినాం. మంత్రి శ్రీధర్ బాబు ఏం కోరుతావో కోరు, జ్యుడిషియల్ ఎంక్వైరీ కోరుతావా, ఇంకే ఎంక్వైరీ కోరుతావా కోరు. ఇక గట్టిగా మాట్లాడినంత మాత్రాన అబద్ధాలు నిజాలవుతాయా? హరీష్ రావును నిలదీసిన మంత్రి జూపల్లి, నువ్వు మెల్లగా మాట్లాడినంత మాత్రాన పనులు చేస్తావని నమ్మకం ఉందా? ప్రజలను మాయం చేసి ఇలా గద్దెన కూర్చున్నారు కదా మీరందరూ దొంగ మాటలు చెప్పి. కాళేశ్వరం డిజైనర్ అసెంబ్లీకి ఎందుకు వస్తలేడు? కాళేశ్వరం డిజైనర్ అసెంబ్లీకి ఎందుకు వస్తలేడని చెప్తుండు. కేసీఆర్పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫైర్ అవుతుండు. అధికారంలో ఉన్నప్పుడు దేవాలయం, ఇప్పుడు బొందలగడ్డ ఎట్లయింది? ఇక ప్రాజెక్టు ఎందుకు కుంగిందో సభకు వచ్చి కేసీఆర్ వివరించాలని డిమాండ్ చేస్తున్నటువంటి అంశం. మీకు చెప్పాలా వచ్చి ఎందుకు కుంగిందో? మీ దమ్ము ఉంటే మీరు ఎంక్వైరీ చేయించుకోండి, మీరు చేసే ప్రయత్నం మీరు చేయండి. మీకు వచ్చి అసెంబ్లీలో కాళేశ్వరం ఎందుకు గుంగిందో సభాముఖంగా తెలియజేయాల్సిన అవసరం ఆయనకు లేదు, కేసీఆర్కు అవసరం లేదు. మీరు చేసే ప్రయత్నం మీరు చేసుకోండి. ఇంకా మేడిగడ్డ లెక్కనే అన్నారం కూడా ఉందని చెప్తున్నారు. అన్నారం కూడా మేడిగడ్డ లెక్కనే అయిందట. ఇక ఈ మాటలన్నీ మాట్లాడతారు. ఇట్లనే ఈ మేడిగడ్డలో కూడా ఏం జరిగింది చూద్దాం. ఇక పిల్లర్ల కింద నుంచి భారీగా వాటర్ లీకేజ్. ఇక లీకేజీని ఆపేందుకు అడ్డుగా సిమెంట్ ఇసుక బస్తాలను అడ్డుగా పెట్టినరట అయ్యా. ఇక ఇవి ఇట్లా ఉంటే అసెంబ్లీ నిరవధిక వాయిదా. హరీష్ రావు ఓ కలెక్షన్ బాయ్, మేడిగడ్డ లెక్కనే అన్నారం. టెక్నీషియన్ను సభలోకి ఎట్లా రాణిస్తారు? ఇంకొకటి విషయం ఏంటంటే, మీకు మొత్తంగా నేను చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, మీకు మీ చుట్టుపక్కల ఎలాంటి అన్యాయాలు అక్రమాలు జరిగినా, మీ చుట్టుపక్కల ఎలాంటి ప్రజాప్రతినిధులు అధికారులు దుష్ట